గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో నిన్న అయితే సెట్కి సంబంధించిన కీ అనేది రిలీజ్ అయింది. సో ఆ కీలో ఆ రెస్పాన్స్ షీట్లో మీకు సంబంధించి ఎంత స్కోర్ వచ్చింది అని చూసుకోరు. అండ్ మీకు ఒకవేళ పర్టికులర్గా ఏదైనా కీలో తప్పు ఉంది, వాళ్ళ సైడ్ నుంచి ఈ పర్టికులర్ క్వశ్చన్ తప్పు ఉంది, ఆన్సర్ అనేది వాళ్ళు తప్పిచ్చారు అనుకుంటే మనం 200 రూపీస్ పే చేసి అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. ఆ అబ్జెక్షన్కి సంబంధించిన లింక్ కూడా మనకి సెట్ వెబ్సైట్లోనే ఉంది. అది క్లిక్ చేసి మీరు అబ్జెక్షన్ అనేది రేజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ రిజల్ట్స్ ఎప్పుడు అనేది ఇంపార్టెంట్ థింగ్. రిజల్ట్స్ అనేది మినిమం కీ వచ్చినాక ఒక 1 మంత్ పడుతుంది. సో ఫిబ్రవరి 10 వరకు మనకి నార్మల్గా 8th రోజు నిన్న వచ్చింది కదా. సో 8th రోజు వచ్చింది కాబట్టి ఫిబ్రవరి 8 వరకు 10 వరకు, ఫిబ్రవరి 10 లోపు అనుకోండి, మినిమం 1 మంత్ అయితే పడుతుంది. మనం లాస్ట్ టైం చూసుకున్నా కూడా. సో ఇట్ విల్ టేక్ మినిమం 1 మంత్ టైం. సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఎండ్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిజల్ట్స్. సో రిజల్ట్స్ ఎంతమంది క్వాలిఫై అవుతారు అంటే చెప్పిన కదా ఆల్రెడీ. మనకి ఇప్పుడు కీలో స్కోర్ వచ్చింది కదా. సో ఈ స్కోర్ అనేది నార్మల్గా అందరూ చూసుకున్నారు. సో టాప్ 6% సెట్ ఎగ్జామ్ మీ పర్టికులర్ సబ్జెక్ట్లో సెట్ ఎగ్జామ్ అనేది ఎంతమంది అటెండ్ అయ్యారో అందులోంచి టాప్ 6 or 7% అంతే. వాళ్ళు టాప్ 6 అని ఇస్తారు, బట్ టాప్ 7% అనుకోరు. టాప్ 7% పీపుల్ వాళ్ళు క్వాలిఫై చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెట్ రాసిన వాళ్ళు ఒక సర్టెన్ మెంబర్స్ ఉన్నారు అనుకో, సర్టెన్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు సెట్. అందులో టాప్ 7% అనుకుంటే ఒక 100 మెంబర్స్ వచ్చారు అనుకో, టాప్ 7% ఆఫ్ ద పీపుల్ని క్వాలిఫై చేయాలి అంటే 7% ఉంటే ఒక 100 మంది ఉన్నారనుకో. ఏం చేస్తారంటే వాళ్ళని డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఇంత సర్టెన్ మెంబర్స్ రాసిర్రు, ఓకే, అందులో 7% క్వాలిఫై చేయాలంటే ఒక 100 మందిని క్వాలిఫై చేయాలి. ఆ 100 మందిని ఏం చేస్తారంటే మళ్ళీ రిజర్వేషన్ వైజ్, ఓకే, ఎస్సీఏ ఎస్సీబీ ఎస్సీసీ కేటగరైజేషన్ జరిగింది కాబట్టి, మళ్ళీ ఎస్టీ, మళ్ళీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ, మళ్ళీ ఓపెన్, మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కొట్ట 10% రిజర్వేషన్. సో ఈ రిజర్వేషన్ల వైజ్ పంచి పెడతారు. ఇంతమందిని టాప్ 7% క్వాలిఫై చేయాలి అంటే, ఆ టాప్ 7% క్వాలిఫై చేయాలంటే టాప్ 7% అంటే ఒక 100 మంది వస్తారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఆ 100 మందిని వాళ్ళు మళ్ళీ ఆ 100 మందిలో ఈడబ్ల్యూఎస్ 10%, వీళ్ళు ఒక 10 మంది, మళ్ళీ బీసీడీ రిజర్వేషన్ 7% అంటే వాళ్ళకి 7 మంది అన్నట్టు. అట్లా అంటే ఎగ్జాంపుల్ 100 చెప్తున్నా కాబట్టి 100 మందిని క్వాలిఫై చేయాలంటే అందులో 10 మంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళే ఉంటారు, 7 మంది బీసీడీ వాళ్ళు ఉంటారు. అట్లా ఎస్సీ రిజర్వేషను, మళ్ళీ ఎస్సీలో కేటగరైజేషను, ఎస్సీ ఎస్టీ సెపరేట్ రిజర్వేషను, బీసీఏ బీసీడీఈ, మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను. సో అట్లా డివైడ్ చేస్తారు అన్నట్టు. అట్లా డివైడ్ చేసి అప్పుడు మన బీసీడీలో ఓకే ఇంతమందిని క్వాలిఫై చేయాలి తీస్తారు. ఎవరైతే టాప్లో ఉన్నారో బీసీడీలో టాప్ స్కోర్ ఉన్నారో 3 మెంబర్స్ క్వాలిఫై చేయాలంటే టాప్ 3 మెంబర్స్ బీసీడీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసి క్వాలిఫై చేస్తారు. అట్లనే బీసీబీలో 5 మెంబర్స్ 10 మెంబర్స్ వచ్చారు అనుకో, ఆ 5 మెంబర్స్ బీసీబీలో టాప్ ఎవరు ఉన్నారు తీసి క్వాలిఫై చేస్తారు. ఓకే, ఈడబ్ల్యూఎస్లో ఎస్సీలో ఎస్టీలో అట్లా కేటగిరీ వైజ్ ఎంతమందిని క్వాలిఫై చేయాలని వస్తుందో అంతమందిని క్వాలిఫై చేస్తారు. అండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ క్వాలిఫై అయిన మెంబర్స్లో ఇప్పుడు బీసీడీలో ఒక 4 క్వాలిఫై అయ్యారు అనుకో, బీసీడీలో 4 క్వాలిఫై అయితే ఆ 4వ పర్సన్కి వచ్చిన స్కోర్ కట్ ఆఫ్ పెడతారు. ఓకే, 4 సెలెక్ట్ అయ్యారు కదా, 4వ పర్సన్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అతనికి వచ్చిన స్కోర్ని కట్ ఆఫ్ లాగా పెడతారు. అది తెలుస్తుంది మనకు, రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మన కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ అయింది అని చెప్పేసి. సో ఆ స్కోర్ వచ్చిన తర్వాత తెలిస్తే ఆ స్కోర్ మినిమం అన్నట్టుగా, అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయ్యారు అని అర్థం. అండ్ ఎంతమంది క్వాలిఫై అయినారు అని కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్లో ఒక 70 మంది క్వాలిఫై అయ్యారు, అందులో బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ఈడబ్ల్యూఎస్ ఎంతమంది అని డీటెయిల్గా ఉంటుంది మనకు డాటా. అది రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఓకేనా. సో ఎంతమంది ఎగ్జామ్ రాసిరు అనేది ఇంకా పర్టికులర్గా తెలియదు, రిజల్ట్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. అది ఎంతమంది ఎగ్జామ్ రాసిరు, అందులో 7% ఎంత, మళ్ళీ అందులో మీ రిజర్వేషన్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఇన్ డీటెయిల్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. అప్పటి వరకు సైలెంట్గా వెయిట్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. స్కోర్స్ ఎవరెవరికి ఎంతెంత వచ్చినాయి అనేది ఇక అది మనకు అంత పర్టికులర్ డాటా తెలియదు కదా. చాలామంది రాస్తారు, 100 మంది. ఆ 100 మందిలో ఎంతమంది ఎంత స్కోర్ వచ్చిందని తెలియదు. కొంతమంది బయట చెప్తారు, కొంతమంది చెప్పరు, కొంతమంది కామెంట్స్ రూపంలో పెడతారు. కామెంట్ రూపంలో పెట్టినంత మాత్రం ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది, ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు కామెంట్స్ పెట్టరు కదా వాళ్ళు. సో ఏం తెలియదు మనకు, సైలెంట్గా ఒక 1 మంత్ ఉండుర్రి. రిజల్ట్ వచ్చిన తర్వాత డీటెయిల్గా సబ్జెక్ట్ వైజ్ డిస్కషన్ చేసుకుందాం, ఎంతమంది రాశారు ఎంతమంది క్వాలిఫై అని చెప్పేసి. ఓకే, ఎనివే సెట్ స్కోర్ ఓకే, ఇట్స్ ఫైన్. మళ్ళీ ఇంకో సెట్ 2026లో వస్తుంది. అండ్ నెట్ ఉంటుంది, ఇప్పుడు డిసెంబర్లో వచ్చింది నెట్, మళ్ళీ జూన్లో వస్తుంది, జూన్ తర్వాత మళ్ళీ డిసెంబర్లో వస్తుంది. సో ఇప్పుడు సెట్ తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు జూన్లో నెట్ ఉంటుంది. మీరు సిఎస్ఐఆర్ అయినా నార్మల్ యూజీసీ అయినా ఏదైనా నెట్ ప్రిపరేషన్ అయితే అనుకుంటే 6 months గట్టిగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ జూన్లో అది క్లియర్ చేసుకుంటూ తీసుకోరు. సెట్ కంటే నెట్ చాలా ఇంకా గ్రేట్, చాలా టఫ్. ఓకే, సో అది మళ్ళీ సెట్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు, వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు వస్తుంది. ఇక డిపెండ్స్ ఆన్ స్టేట్ గవర్నమెంట్. బట్ సెంట్రల్ అయితే నెట్ అయితే ఎవ్రీ 6 months ఒకసారి వస్తుంది, జూన్ డిసెంబర్. సో ఇప్పుడు డిసెంబర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ 2026 జూన్లో నెట్ పక్కా వస్తుంది. అది డ్యామ్ షూర్. అది అందులో కూడా అంతే, 6% 7% ఆఫ్ ద పీపుల్ని క్వాలిఫై చేస్తారు. టోటల్ ఎగ్జామ్ ఎంతమంది రాస్తే అంతమందిలో నుంచి
ఓకే. అండ్ సెట్ ఇక ఆబ్వియస్లీ అది ఎప్పుడు వస్తుంది అని తెలియదు కానీ వచ్చుడైతే వస్తుంది పక్క 2026 ఇయర్లో. ఇక అది చూడాలి. ఏమన్నా అప్డేట్ తెలిస్తే కంపల్సరీ ఐ విల్ మేక్ ఎ వీడియో. డన్. ఓకే. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టండి. అండ్ అగైన్ మీ స్కోర్ ఏంది అనేది కింద కామెంట్ పెట్టండి. మీ స్కోర్ ఏంది అని కింద కామెంట్ పెడితే ఆ కామెంట్ కింద రిప్లై నార్మల్గా ఇవ్వమనండి. ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ ఫర్ ఎగ్జాంపుల్, ఎంఏ ఇంగ్లీష్ ఇంత స్కోర్ వచ్చింది, ఈ కామెంట్కి రిప్లై ఇవ్వండి ఓన్లీ ఎంఏ ఇంగ్లీష్ వాళ్ళు అని అట్లా పెడితే ఒక్కరు కామెంట్ పెడితే ఒక సబ్జెక్ట్కి రిమైనింగ్ వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళందరూ దానికి ఆ కామెంట్ కిందనే రిప్లై ఇవ్వండి అదే కామెంట్కి, నా స్కోర్ ఇంత ఇదే సబ్జెక్ట్ అని చెప్పేసి. ఎందుకంటే 10 మంది 10 కామెంట్లు పెడితే అది కరెక్ట్ కాదు. సో ఒకటే కామెంట్ పెట్టారు ఎవరో ఒకరు, సో దాని కిందనే ఆ సబ్జెక్ట్ వాళ్ళు ఆ కామెంట్ కిందనే రిప్లై ఇస్తూ ఉండండి. ఓకే, అర్థమైంది కదా? డన్. ఉంటా మరి, బాయ్.